बोलो क्रिस्त महाराज के हालेलुया हालेलुया మరణాత చిన్ని ప్రార్థన. మహోన్నతుడా మా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ప్రియకుమాని లోకంలోనికి బలిదానముగా పంపిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ మానవాళి రక్షణార్థమై రక్షకునిగా ఈ లోకంలోనికి వచ్చి మానవ అవతారం ఎత్తి అయ్యా ఇదిగో ప్రభువా ఈ మానవాళ్ళందరి కొరకు ప్రభువా కలువరి సిలువలో యత్నమై యాగమై బలి యాగమైన తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అయ్యా. ఇదిగో తన సిలువ వేయబడిన నజరేయుడైన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాము అని ప్రభువా అయ్యా భక్తులు సెలవిచ్చినట్లుగా తండ్రి ఇదిగో ప్రభువా ఈ కలువరి సువార్త సభలోనికి మమ్మల్ని మీరు తోడుకొని వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి అయా నీ సువార్తను అయా నీ వార్తను ప్రభువా అయా మేము ప్రకటించుచుండగా ప్రభువా నీ ఆత్మ సహాయము మాకు దయచేయండి. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా అయా. ఈ నిలవబడిన దీనదాసులాన్ని సెలవు చాటును మరుగుపరుచుకుని అయా ఇదిగో తండ్రి నిలవబడి ఉన్న నన్ను అయా కూర్చుని వింటున్న నీ బిడ్డలను ప్రభువా నీ ఆత్మవశంలో ఉంచుకొనుమని ప్రభువా ఇదిగో తండ్రి అయా ఎవరికి ఏ వాక్కు అవసరమో మీరు వినిపింపచేసి నాయనా ఇదిగో తండ్రి ఈ సువార్త సభల ద్వారా అయా ప్రతి వారు ప్రభువా ఈ సువార్తను విని అంగీకరించి అయా మారు మనసు పొంది నీ యొద్దకు వచ్చినట్లు సహాయము చేయమని ప్రభువా మీరే నీ కార్యము జరిగించుకొనుమని అశేష ప్రజలకు ఆత్మీయ పాఠములు బోధించిన మీరే నన్ను నిలవబెట్టుకుని మీరే మాట్లాడి మహిమనొందుమని మా మంచి బోధకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 15వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదువుకుందాం. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి చాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీయులైన వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము. అబ్రహాములో నుండి ఇస్సాకులో నుండి యాకోబు అనబడే ఇశ్రాయేలీల సంతతి అంతటిని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు అయిన యెహోవా ఇశ్రాయేలీల పట్ల ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించిన వారై ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశపు బానిసత్వంలో ఉండగా దేవుడు మోషే గారిని ఎన్నుకొని నాయకునిగా చేసి మోషే గారి నాయకత్వంలో తన ప్రజలైన ఇశ్రాయేలులను దేవుడు ఐగుప్తు దేశము నుండి వెలుపలికి రప్పించిన వారై ఉన్నారు. దేవుడు ఆ కఠిన బానిసత్వం నుండి తన ప్రజలైన ఇశ్రాయేలులను విడిపించిన వారై ఉన్నారు. విడిపించిన దేవుడే వారిని నడిపించిన వారై ఉన్నారు. ఎలాగూ అద్భుతాలు చేసి దేవుడు వారిని విడిపించారో అలాగే అద్భుతాలు చేసి వారిని నడిపించడం కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎన్ని ఆటంకాలు వారి మార్గ మధ్యంలో వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుడు అవలీలగా దాటించి 40 సంవత్సరములు వారిని ప్రియులారా క్షేమంగా వారిని నడిపించినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే పిల్లారా వారికి ఏ ఆటంకం వచ్చినా కూడా దేవుడు దాన్ని విడిపించి దేవుడు వారిని క్షేమంగా సురక్షితంగా అందరికి చేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు వారి పట్ల అనేకమైన అద్భుత కార్యాలు జరిగించిన వారై ఉన్నారు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించిన వారై ఉన్నారు. పిల్లల ఎర్ర సముద్రము పాయలుగా మారటం అంటే అది అద్భుతమా కాదా అండి? పిల్లలు అది మనుషులకు సాధ్యమయ్యే పనేనా? కానీ దేవుడు తన ప్రజల పట్ల అట్టి కార్యములు జరిగించిన వారై ఉన్నారు. ఇశ్రాయేలీల పట్ల అలాంటి అనేకమైన అద్భుత కార్యములు జరిగించారు. తినుటకు ఆకాశము నుండి మన్నాను కురిపించారు, త్రాగుటకు బండ నుండి నీళ్లు రప్పించారు, పురేడులను రప్పించారు. పిల్లరా 40 సంవత్సరాలు వారు నడుస్తున్న కాళ్ళు వాపు రాలేదు, చెప్పులు పాతగిలలేదు, బట్టలు మాసిపోలేదు. అలాగున వారిని దేవుడు నడిపించిన వారై ఉన్నారు. పిల్లరా ఒకసారి ఆలోచించండి, 40 సంవత్సరాలు నడిస్తే చెప్పులు అరగవంటారా? 4 రోజులు నడిస్తేనే అరిగిపోతాయి కదా. మరి 40 సంవత్సరాలు నడిచిన వాళ్ళ కాళ్ళు వాపు రాలేదు. మనం నడవగలమా?
చెప్పండి. బట్టలు మాసిపోలేదు, చినిగిపోలేదు. ఎంత అద్భుతమో కదా. అలాంటి అద్భుత కార్యాలు దేవుడు తన ప్రజల పట్ల జరిగించిన వారై ఉన్నారు. తన ప్రజల పట్ల దేవుడు ఎట్టి కార్యమైనా చేయగలడు అని, ఏదైనా చేయుటకు సమర్థుడని మనము ఇందును బట్టి తెలుసుకుని వారమై ఉన్నాం. అయితే వారికి ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మనం చదువుకున్న వచనంలో నుండి మనం చూస్తున్నాం కదా, అక్కడ వారు మారా అనబడే ప్రాంతానికి వచ్చారు. మారా నీళ్లు ఎలా ఉన్నాయండి? చేదుగా ఉన్నాయి. ప్రియులారా, మారా నీళ్లు చేదుగా ఉన్న కారణాన ఇశ్రాయేలీలు ఆ నీళ్లు తాగలేకపోయారు. ఇశ్రాయేలీలు ఆ నీళ్లు తాగలేకపోయి మోషే గారి మీద సనుగుకోవడం మొదలుపెట్టారు. అయితే మోషే గారు ప్రార్థించగా దేవుడు అతనికి ఒక చెట్టును చూపించి ఆ చెట్టును నరికి నీళ్ళలో వేయండి అనగానే ఆ నీళ్లు ఎలాగైపోయినాయి? మధురంగా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాస్తవానికి నీళ్లు మధురంగా మారాలి అంటే చెట్టును నరికి నీళ్ళలో వేస్తే మధురం అయిపోతాయా? చెప్పండి. ఒక చెట్టును నరికి నీళ్ళలో వేయండి, ఆ నీళ్లు తాగటానికి పనికొస్తాయా? మధురమైన నీళ్లు కూడా చేదుగా మారిపోతాయి కదా. కానీ ఇక్కడ మారా నీళ్ళు చేదైన నీళ్ళు. అలాంటి నీటిలో దేవుడు ఏం చెప్తున్నాడు? చెట్టును నరికి అందులో వేయండి, ఆ నీళ్లు మధురంగా మారిపోతాయి అన్నప్పుడు చెట్టును నరికి నీళ్ళలో వేయగానే నీళ్లు మధురంగా మారిపోయాయి. పిల్లరా, ఇక్కడ చెట్టులో శక్తి ఉందంటారా? చెట్టులో ఏమైనా మహిమ ఉందంటారా? కాదు. కానీ పిల్లరా, దేవుడు ఆ చెట్టుకు సాదృశ్యంగా ఉన్నవారు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ మనం ఆత్మీయార్థాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రతి మానవుడు కూడా తన జీవితం సంతోషకరంగా ఉండాలని, సమాధానకరంగా ఉండాలని, మధురంగా ఉండాలని కోరుకుంటారు. అవునంటారా కాదంటారా? ఎవరైనా నా జీవితం చేదుగా ఉండాలి అని కోరుకుంటారా? నా జీవితం సమస్యలతో ఉండాలి అని కోరుకుంటారా? కోరుకోరు. అందరూ కూడా నా జీవితం బాగుండాలి, నా లైఫ్ బాగుండాలి, మధురంగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ఎలాగైతే మారా నీళ్ళు చేదుగా ఉన్నవో అలాగూ మానవుల జీవితాలు కూడా ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? చేదుగా ఉన్నాయి. పిల్లరా, అనేకమైన సమస్యలను బట్టి, సమస్యలు అనే చేదు, రోగములు అనే చేదు, వ్యాధులు అనే చేదు, బలహీనతలు అనే చేదు, అప్పులు అనే చేదు, ఆర్థిక ఇబ్బందులు అనే చేదు, నిరుద్యోగం అనే చేదు, ఇలాగూ ప్రతి మానవుని బ్రతుకులో ఏదో ఒక చేదు ఆ మానవుని జీవితాన్ని మధురంగా లేకుండా చేస్తూ ఉంది కదండి. కుటుంబంలో ఐక్యత లోపించడం, సమాధానం లేకపోవడం, ఇలాగూ అనేకమైన సమస్యలను బట్టి మానవుల యొక్క జీవితము సర్వనాశనముగా మారిపోతూ ఉంది. ఈ చేదైన వాటన్నిటికీ కారణము ఏంటి అంటే పాపము. ఏంటండి? ఈ చేదైన వాటన్నిటికీ ఏంటండి? పాపమే కారణము. ఎందుకంటే ఆదాము అవ్వలు పాపం చేయకముందు ఏదైనా చేదుందా? ఏదైనా కష్టం ఉందా? ఏదైనా సమస్య ఉందా? ఏదైనా రోగం ఉందా? ఏదైనా వ్యాధి ఉందా? పిల్లలు, ఇవేవి లేవండి. అంతా మధురమే, అంతా ఆనందమే, అంతా సంతోషమే, అంతా మహిమే, అంతా దేవునితో సహవాసమే. ఆదాము అవ్వలు పాపం చెయ్యకముందు ఏ చేదు లేదు, ఏ వ్యాధి లేదు, ఏ బలహీనత లేదు, పిల్లరా ఏ సమస్య లేదు. ఎప్పుడు ప్రవేశించినవి ఇవన్నీ అంటే పాపము తరువాత. ఆదాము అవ్వలు దేవుడు తినవద్దన్న పండు తిని ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశారు? పాపం చేశారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చు జీతం మరణము. ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. పాప ఫలితముగా ఇప్పుడు అనేకమైన కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు అనే చేదు ఎదురవటం మనము చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఈ చేదు అనేది లేదు. పాపం తరువాత ఈ ఆదాము అవ్వల జీవితం ఎలా మారిపోయింది? చేదుగా మారిపోయింది. అయితే ఉదాహరణకు మనం చూస్తే పొడపాము బొటన వేలి మీద ఊదినప్పుడు అదేమవుతుంది? శరీరం అంతా వ్యాపిస్తుంది, శరీరం అంతా మచ్చలు కలిగేటట్లు ఉంటుంది. అలాగే ఆదాము అవ్వలలో పాపము అనబడే చేదు క్రమంగా మానవులందరికీ కూడా వ్యాపించింది.
ఆదాము అవ్వలు పాపం చేసిన తరువాత ఆ పాపం క్రమంగా మానవులందరికీ కూడా వ్యాపించింది. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి పాప ఫలితములైన సమస్యలను, శోధనలను, రోగములను, వ్యాధులను, బలహీనతలను అనుభవిస్తూ చేదైన జీవితాలు ప్రియులారా కలిగి ఉంటూ ఉన్నారు. అందుకే దైవజనులు అన్నారు, పాప ఫలితములు అని మనం స్తుతుల పుస్తకాలలో కూడా చదువుకుంటూ ఉంటాం. పాప ఫలితములైన వ్యాధులు, పాప ఫలితములైన రోగములు, పాప ఫలితములైన అవస్థలు, ఇబ్బందులు, కరువులు, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణము ఏంటి అంటే పాపము వల్లనే పలు విధములైన శ్రమలు, పాపం వల్లనే వ్యాధి, పాపం వల్లనే కష్టం, పాపం వల్లనే ప్రియులారా ఇబ్బంది, పాపం వల్లనే భక్తి నాశనమైపోవటం, పాపం వల్లనే ప్రియులారా శాపం వృద్ధి అవ్వటం మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా పాపము మానక మనం ప్రార్థన చేసిన ప్రయోజనం ఉంటుందా చెప్పండి? ప్రియులారా మన జీవితాలు మధురంగా మారాలి అంటే ఈ పాపం అనే చేదు మన జీవితంలో ఉండకూడదు. మారా నీళ్లు మధురంగా మార్చబడ్డాయి, అలాగే మన జీవితాలు మధురంగా మార్చబడతాయి. ఎప్పుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన. కాబట్టి మన జీవితంలో చేదు అనేది ఉంటే మన జీవితం మధురంగా మారదండి. కాబట్టి ఆ పాప ఫలితములైన ఆ చేదు అనుభవాలు మనలో ఉండకుండా ఉండాలి అంటే ఆ పాపం మనలో లేకుండా చూసుకోవాలి. పాపము మానక ప్రార్థన చేసినా ఏమి ప్రయోజనం? పాపం మానక ప్రియులారా భక్తి చేసినా ఏమి ప్రయోజనం? పాపం మానక బైబిల్ చదివినా ఏమి ప్రయోజనం? పాపము మానక ప్రభు సేవ చేసినా ఏమి ప్రయోజనము అని దేవదాసయ్య గారు రక్షణ పద్యములలో రాసినట్లుగా ప్రియులారా పాపం మానకుండా మనం ఏం చేసినా కూడా ప్రయోజనము లేదు. ఎందుకంటే ప్రభు సెలవిస్తూ ఉన్నారు, పాపుల మనవి దేవుడు ఆలకించడు అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన మనవి దేవుడు ఆలకించాలి అంటే, మన జీవితాలు మధురంగా మారాలి అంటే మనం ఏం చేయాలండి? పాపము నుండి విడుదల పొందాలి. మరి మనంతట మనం పాపము నుండి విడుదల కాగలమా చెప్పండి? మనంతట మనం మన పాపములు నుండి విడిపించగలమా? ఎవరో ఒకరు విడిపించాలి కదండి. మనం పాపపు బంధకాలలో ఉన్నాం, సాతాను బంధకాలలో ఉన్నాం. మనల్ని విడిపించే రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇక్కడ మోషే గారికి దేవుడు ఒక చెట్టును చూపగా, చెట్టు నరికి నేలలో వేయగా నీళ్లు మధురంగా మారినట్లుగా పాపపు జీవితాలను, చేదైన జీవితాలను మధురంగా మార్చటానికి, ప్రతి పాపమును నిర్మూలించటానికి వచ్చిన చెట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన యొద్దనే ఉన్నది. అందుకే వాక్యం సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చెను అని. ఆయన అంటున్నారు కదా మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో, నేను పాపులను కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు, ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు అని ప్రభు మాట్లాడుట మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరి కొరకు వచ్చారండి? నశించిపోతున్న మానవాళ్ళని రక్షించుటకు రక్షకునిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. నశించిపోతున్న వారిని రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపముల చేత, వ్యాధుల చేత, రోగముల చేత, అవస్థల చేత, పాప ఫలితములైన వాటన్నిటి చేత నశించిపోతూ నరకానికి చేరువవుతున్న ఈ మానవాళిని రక్షించటానికి వచ్చిన రక్షకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన పాప పరిహారకుడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరినైనా కూడా ఆయన మారా వంటి జీవితాలు ఎలా మార్చగలడు? మధురంగా మార్చగలడండి. ఆయన యొద్దకు వచ్చిన రోగులను ఆయన త్రోసివేశాడా? త్రోసివేయలేదు. పాపులను త్రోసివేశాడా? త్రోసివేయలేదు. ఎవరినైనా కూడా ఆయన రక్షించాడే కానీ, బాగు చేశాడే కానీ, స్వస్థపరిచాడే కానీ ఆయన ఎవరిని కూడా త్రోసివేయలేదండి. రోగులను కొందరిని చూచి బాగు చేయనని అనలేదు. ప్రియులారా శాపవాక్కులు పలుకలేదు. పాపులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరకు రావద్దు అని వారి మీద కోపపడలేదు. ఎలాంటి వారు వచ్చినా కూడా ఆయన బాగు చేశాడు కానీ, వారి
జీవితాలు మధురంగా మార్చాడే కానీ ఎవ్వరిని ఆయన పారద్రోలలేదండి. అందుకే దైవజనులు కూడా రోగులను కొందరిని చూచి ఆయన బాగు చేయననలేదు అని ప్రియులారా మనకు రాసిన వారై ఉన్నారు. నాకు సమయం లేదు కానీ యేసుక్రీస్తు వారి కథ వినుడి అనే కీర్తనలో ఈ వచనాలన్నీ మనము చూస్తూ ఉన్నాం. పాపులకు, రోగులకు, బీదవారికి దేవుండు యేసే ఆపదలో అన్నిటిలో నిత్యం అడ్డుపడు మిత్రుండు, క్రీస్తే పాపమున పడకుండా కాపాడెడు, శిల యేసుక్రీస్తే పాపుల ఆశ్రయించిన ఎడల పరలోకమునకు కొనిపోవు అని మన దైవజనులు సెలవిచ్చినట్లుగా పాపుల రోగులకు, బీదవారికి ఎవరు ఆశ్రయము? దేవుడే. ఆపదలన్నింటిలో నిత్యము అడ్డుపడు మిత్రుడు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువే. పాపుల ఆశ్రయించిన ఎడల వారిని ఏం చేస్తాడు? ఆయన పరలోకమునకు తీసుకుని వెళ్తాడు. పాపములను బట్టి చేదైన జీవితాలు జీవిస్తున్నారేమో, పాపమును బట్టి నరకానికి పాత్రులుగా, నరక ప్రాప్తులుగా మీరు నశించిపోతున్నారేమో. దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు మారా వంటి జీవితాలను మధురంగా మార్చటానికే. ప్రియులారా, మారా వంటి జీవితాలను మధురంగా మార్చటానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారండి. అందుకే ప్రియులారా, ఆయన వద్దకు వచ్చిన వారందరినీ కూడా మధురంగా మార్చారు. శిష్యులు ఒకప్పుడు పామరులండి, కానీ ఆయన వెంబడించిన తరువాత వారు ఎలా మారిపోయారు? పండితులుగా మారిపోయారు. పరలోక రాజ్యంలో సింహాసనాలు వారికి దేవుడు అనుగ్రహించారు. ఎంత మధురమైన జీవితమో కదండి ప్రియులారా. ఆయనను ఆశ్రయించిన శిష్యులకు దేవుడు అట్టి మధురమైన జీవితాన్ని ఇచ్చారు. ప్రియులారా, ఒక స్త్రీ మనం చూస్తున్నాం యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఆమె జీవితం ఒక భయంకరమైన పాపపు జీవితం, నలుగురిలోనికి వెళ్ళటానికి కూడా సిగ్గుపడే జీవితం. పిల్లల నలుగురిలో నడిస్తే కూడా సిగ్గుపడే జీవితం. అందుకే మెట్ట మధ్యాహ్నం వేళ బావి యొద్దకు వెళ్ళింది. సుకారు అనే ప్రాంతంలో యాకోబు బావి దగ్గరకు వెళ్ళింది. అక్కడ యేసయ్యను చూచింది. ప్రభు ఆమె జీవితాన్ని అంతా విడమర్చి ఆమెకు చెప్పారు. పిల్లలారా, ఆమె ఈయన క్రీస్తు కాడా అని, ఆయనే మెస్సయ్య అని గుర్తించింది. భయంకరమైన ఆమె పాపపు జీవితం ఇప్పుడు ఎలా మారిపోయింది? మధురంగా మారిపోయింది. ప్రభువుని కలుసుకుంది బావి దగ్గర, యేసయ్యను కలుసుకుంది బావి దగ్గర, ఆయనతో మాట్లాడింది, తన పాపమును ఒప్పుకుంది, ఈయన క్రీస్తు అని నమ్మింది, అనేకులకు ఆయన గూర్చి చెప్పింది. పిల్లలారా, అనేకులకు ఈయన క్రీస్తు అని ఆయన దగ్గరకు నడిపించింది. ఇప్పుడు వారందరూ ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు కదా, నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని చూచి ఈయన క్రీస్తు అని, మెస్సయ్య అని నమ్ముచున్నామని ప్రభుని మహిమపరిచారు. పిల్లలారా, ఒకప్పుడు పాపపు జీవితం, నలుగురిలోనికి వెళ్ళటానికి కూడా సిగ్గుపడే జీవితం, నవ్వుల పాలైన జీవితం, పిల్లలారా పాపపు మయమైన జీవితం. ఇప్పుడు ప్రభు దగ్గరకు రాగానే ఆమె జీవితం ఎలా మారిపోయింది? మధురంగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడలారా, అంతేకాదండి, సేనాదయాలు పట్టిన వారిని ప్రభు మధురంగా మార్చాడు. సేనాదయాలు పట్టి వెలవెల్లాడుతున్న వాని జీవితం ప్రభు మధురంగా మార్చిన వారై ఉన్నారు. ఇలాగూ అనేక మంది జీవితాలను ప్రభు మధురంగా మార్చారు. ఆయన యొద్దకు వచ్చిన రోగులను బాగు చేసి స్వస్థపరిచి వారి జీవితాలను మధురంగా మార్చారు. అనేక మంది పాపభూయిష్టమైన జీవితాలు జీవిస్తున్న వారిని వారి పాపములను విడిపించి వారి జీవితాలను మధురంగా మార్చారు. కుష్ఠరోగులు ఆయన యొద్దకు వచ్చినా కూడా నేను ముట్టుకోను అనలేదు, అపవిత్రులు అనలేదు, వారిని గెంటివేయలేదు, నెట్టివేయలేదు, త్రోసివేయలేదు, బాగు చేయను అని అనలేదు. కానీ ఆయన యొద్దకు వచ్చిన కుష్ఠరోగులను సహితం ఆయన శుద్ధులుగా చేశాడు. దెయ్యం పట్టిన వారిని సహితం ఆయన విడిపించాడు. చనిపోయిన వారిని సహితం ఆయన బ్రతికించాడు. పిల్లరా, మనుషుడా నీ పాపములు క్షమించబడినవని పక్షవాత రోగితో చెప్పుట మనము చూస్తూ ఉన్నాం. అతని వ్యాధికి కారణం ఏంటి? పాపం.
చాలామంది వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఈ వ్యాధికి కారణం పాపమే అని గ్రహించరు. నేను చేసిన పాపాలకు ఫలితమే కదా ఈ రోగం వచ్చింది, నేను చేసిన పాపాల కారణంగా కదా నాకు ఈ సమస్య వచ్చింది అని గ్రహించరండి. కానీ ఈ రోగములకు, వ్యాధులకు, బలహీనతలకు, సమస్యలకు కారణం ఏంటి అంటే పాపమే. కాబట్టి పక్షవాత రోగిని ప్రభు చూచి నువ్వు లేచి నడిచేయని ప్రభు మొదట చెప్పలేదు. మొదట ఏమని చెప్పారు? నీ పాపములు క్షమించబడినవి అని చెప్పారు. అంటే ఆ పక్షవాతం ఎందుకు వచ్చింది? పాపం వలన వచ్చింది. కాబట్టి ప్రభుకు అన్నీ తెలుసు. కాబట్టి మనుషుడా నీ పాపములు క్షమించబడినవి అని మాట్లాడుతూ ఉన్నారు. అలా క్షమించగానే నీవు లేచి నడిచి నీ పరిపెత్తుకుని పరిగెత్తుమనగానే ఆ పక్షవాత రోగి వెంటనే లేచి పరిపెత్తుకుని పరిగెత్తడం మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా, దుఃఖితులందరినీ కూడా ఆయన సంతోషంతో నింపారు. సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చారు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చారు, వ్యాధులతో ఉన్న వారిని విడిపించారు, మారా వంటి జీవితాలను ఆయన మధురంగా మార్చారు. అయితే ఇక్కడ మనం గమనించాలి ఏంటి అంటే పిల్లరా, ఆ మోషే గారు ప్రార్థించగా ప్రభు ఒక చెట్టును చూపించి ఆ చెట్టును ఏం చేయమన్నారు? నరికి నీళ్ళలో వేయమనగానే ఆ నీళ్ళు ఎలా మారిపోయాయి? మధురంగా మారిపోయాయి. అయితే పిల్లరా, ఆ చెట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎలాగూ చెట్టు నరకబడితేనే నీళ్లు మధురంగా మారాయో, ఈ మానవుల యొక్క జీవితాలు మధురంగా మార్చడానికి, పాపములను విడిపించడానికి, శాపములను విడిపించడానికి, సమస్యలను విడిపించడానికి, రోగములను విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడే చెట్టు మన కొరకు ఆయన నరకబడ్డారు కలువరి సిలువలో. సిలువ బలిపీఠం మీద ఆయన మన కొరకు నరకబడ్డారు. ఆయన శరీరం నాట్లు చేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకే ఈ లోకంలోనికి వచ్చి ఆదాము అవ్వలు సాతానుకు చోటిచ్చినందున, పాపానికి చోటిచ్చినందున, మానవులందరూ పాపం చేసి శాపం తెచ్చుకున్నందున ఆ పాపము నుండి విడిపించుటకు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆ పాపములను, శాపములను అన్నిటిని తన మీద వేసుకుని కలువరి సిలువలో తన ప్రాణాన్ని బలిగా ధారపోశారు. పిల్లారా, ఈ చెట్టు ఎలాగూ నరకబడిందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి బలిపీఠం మీద, సిలువ బలిపీఠం మీద ఆయన చెట్టు వలె నరకబడ్డారు. చెట్టును నరికి నీళ్ళలో వేయబడినట్లు యేసుక్రీస్తు ప్రభు వారు వధించబడ్డారు. ఆయన శరీరం మన కొరకు గాయాలు పాలయ్యింది. ఆయన కొరడా దెబ్బల శిక్షను మన నిమిత్తము అనుభవించారు. ఆయన ఒళ్ళంతా రక్తమయమై పోయింది. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన తల మీద ముండ్ల కిరీటం, చేతులలో కాళ్ళలో మేకులు, పక్కలో బల్లెపు పోటు. ఆయన శరీరం మన నిమిత్తం నాట్లు చేయబడింది. ఎందుకంటే మన చేదైన జీవితాలను మధురంగా మార్చటానికే, మన చేదైన జీవితాలను మధురంగా మార్చటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన శరీరం నలగగొట్టబడింది, ఆయన శరీరం దున్నబడింది, ఆయన వీపు. పిల్లరా, ఆయన కలువలుగా రక్తాన్ని చిందించిన వారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, పాపములను పరిహరించబడాలి అంటే ఆయన రక్తమే మనకు ఔషధం, ఆయన రక్తమే మనకు ఆశ్రయం, ఆయన సిలువే మనకు ఆశ్రయం. ఆయన సిలువ చెంతకు చేరి ఎడల, ప్రభువుని మనం ఆహ్వానించిన ఎడల, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం అంగీకరించిన ఎడల మారా వంటి జీవితాలు ఆయన ఎలా మార్చగలడు? మధురంగా మార్చగలడు. అందుకే లోకంలో ఒక శ్లోకం ఉంది, సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యవాన బలి యాగమని. పాపములు పరిహరించబడాలి అంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్మునిదై ఉండాలి, పరిశుద్ధునిదై ఉండాలి. ఆ పరిశుద్ధుని రక్తం వలనే ప్రతి మానవునికి పాపము నుండి విడుదల కలుగుతుంది, రోగము నుండి స్వస్థత కలుగుతుంది, పాప శాప బంధకము నుండి విమోచన కలుగుతుంది. కాబట్టి ఆ రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. ఆయనే మన విమోచకుడు, ఆయనే మనకు రక్షకుడు. మన పాపము నుండి, శాపము నుండి, బంధకము నుండి మనలను విడిపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి పాపులు ఆశ్రయించిన ఎడల, రోగులు ఆశ్రయించిన ఎడల, బీదలు ఆశ్రయించిన ఎడల ఆయన వారిని జీవితాలను మధురంగా మార్చగలడు. ఎలాంటి సమస్యల్లో మీరున్నా, ఎలాంటి శోధనలో మీరున్నా, ఈ మైక్ ద్వారా ఎంతమంది మాటలు వింటున్నారు, కూర్చున్న బిడ్డలు
కానివ్వండి, మైక్ ద్వారా మాటలు వింటున్న వారు కానివ్వండి, మీ జీవితాలు చేదుగా ఉన్నాయేమో, మీ జీవితాలు సమస్యలతో నిండి ఉన్నాయేమో, మీ జీవితాలు శోధనలతో కొట్టుమెట్టాడుతున్నాయేమో, పాపపు చేత శాపం చేత మీ జీవితాలు శిక్షకు లోనవుతున్నాయేమో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారేమో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారేమో. ప్రభు పిలుస్తున్నాడు, యేసయ్య దగ్గరకు రండి, ఆయన సిలువను ఆశ్రయించండి, ఆయన సిలువ చెంతకు చేరండి. మారా వంటి మన జీవితాలను మధురంగా ఆయన మార్చగలడు. మారా వంటి మన జీవితాలను మధురంగా మార్చగలడు. ఆయన సిలువ చెంతకు చేరిన వారందరినీ ఆయన శక్తితో నింపగలడు, ముక్తిని ప్రసాదించగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఆయన యొద్దకు రండి. మారా వంటి మన జీవితాలను మధురంగా మార్చి మనలను పరలోక రాజ్య వారసులనుగా చేస్తారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థించుకుందాం. ప్రభు మా తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మారా వంటి మా జీవితాలను మధురంగా మార్చడానికి నాయనా మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి నీ శరీరమును ప్రభు, నీ ప్రాణమును అయ్యా, నీ రక్తమును అయ్యా ధారపోసిన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా మారా నీటిని మధురంగా మార్చడానికి ప్రభు, అయ్యా చెట్టును నరికి నీళ్ళలో వేయగానే ఆ నీళ్లు ఎలాగూ మధురంగా మార్చబడ్డాయో, మా చేదైన జీవితాలను మధురంగా మార్చడానికి ఈ లోకంలోనికి వచ్చిన తండ్రి, మా జీవితాలలోనికి వచ్చి, మా బ్రతుకులలోనికి వచ్చి, మా కుటుంబంలోనికి వచ్చి ప్రభువా అయ్యా మా జీవితాలను మధురంగా మార్చండి అయ్యా అని ప్రభుని బ్రతిమలాడుకుంటూ ప్రభుని ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎంతమంది జీవితాలు చేదుగా ఉన్నాయో, సమస్యలతో, శోధనలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వ్యాధులతో, బాధలతో, రోగాలతో నైనా చేదైన జీవితాలు అనుభవిస్తున్నారు. పాపము శాపము ఏలుబడి చేస్తుందో అయ్యా వారందరినీ ప్రభువా నీ సిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించి పాప విముక్తులుగా, శాప విముక్తులుగా చేసి అయ్యా శక్తిని, ముక్తిని మీరు ప్రసాదించి మారా వంటి బ్రతుకులను మధురముగా మార్చి పరలోక రాజ్య వారసులుగా చేయుమని విన్న వాక్యం ప్రతి వారి హృదయాలు ముద్రించి ఫలింప చేయుమని ప్రభువా ఈ సువార్త ద్వారా అయ్యా, నీ వార్త ద్వారా అయ్యా ప్రతి వారు ఈ గ్రామం అంతా రక్షించబడినట్లుగా అయ్యా, ఈ గ్రామం అంతానైనా అయ్యా నీ యొద్దకు వచ్చి వారి జీవితాలు మధురంగా మార్చుకున్నట్లుగా అయ్యా ప్రభువా అయ్యా నిజ దేవుడవు నీవే అని తెలుసుకుని ప్రభువా ముక్తికి మార్గం, మోక్షానికి మార్గం నీవే అని తెలుసుకుని, మీరే మార్గం, సత్యం, జీవమని తెలుసుకుని ప్రతి వారు నీ వైపు చూచినట్లుగా సహాయం చేయమని ప్రభువా ఇదిగో తండ్రి విన్న మా బిడ్డలందరినీ మీరు బలపరచుమని తండ్రి, ఇదిగో తండ్రి అయ్యా ఈ సభలు ఏర్పాటు చేసిన అయ్యా ఇదిగో తండ్రి అభిషక్తులు మిలాంటనయ్య గారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని ప్రభువా ఈ కార్యక్రమం అంతటి ద్వారా మహిమనొందుమని యేసు నామమున ప్రార్థించున్నాను పరమ తండ్రి.